శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగం. ఇంకా ఇది శక్తిపీఠం కూడా. ఇలా అరుదుగా ఉండే శివశక్తులు కలిగి ఉన్న జ్యోతిర్లింగం. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివ, అందుకే మల్లికార్జున అని పిలువబడుతుంది. ఈ ఆలయాన్ని శాతవాహనుల కాలం నుండి ఈ ఆలయం నుండి శ్రీశైలం క్షేత్రానికి శాతకర్ణి భక్తుడు, ఇంకా ఆలయాన్ని విజయనగర రాజులు, రెడ్డి రాజులు, ఛత్రపతి శివాజీ వంటి రాజులు కూడా ఎంతో సేవ చేశారు. ఈ టెంపుల్లో శివశక్తులు కొలువు తీరడానికి చాలా పురాణ కథలు ఉన్నాయి. అందులో ఒకటి శివపార్వతులు తమ కుమారులైన గణేష్ ఇంకా కార్తికేయ స్వాముల వారికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంటారు. కాగా గణేశుడికి మొదట పెళ్లి చేయాలనుకుంటారు. అలా కార్తికేయుడు కోపంతో ఇంటిని విడిచి శ్రీశైలం ప్రాంతంలో ఉండడం ప్రారంభిస్తాడు. కొడుకు బాధలో ఉన్నాడని శివపార్వతులు మాట్లాడాలి అని శ్రీశైలంకి వెళ్తారు. అలా అక్కడే శివపార్వతులు కొలువు తీరారు. ఈ జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ లైక్ చేయండి.